నా పేరు డాక్టర్ నిషిత్ వడ్డిబోయిన, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, రినోవా సెంచరీ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. ఈరోజు కీమోథెరపీ తీసుకునే క్యాన్సర్ పేషెంట్స్ ఈ హాట్ సమ్మర్లో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అన్నిటికన్నా ముఖ్యమైనది డీహైడ్రేషన్. ఈ హాట్ సమ్మర్లో అండ్ కీమోథెరపీ వల్ల కూడా బాగా డీహైడ్రేషన్ అనేది జరుగుతుందండి. ఆ డీహైడ్రేషన్ నుంచి మనం కాపాడుకోవాలంటే రెగ్యులర్గా వాటర్ కన్జంప్షన్, డైలీ అరౌండ్ 3 to 4 liters ఆఫ్ వాటర్ కన్సూమ్ చేయాలి. నెక్స్ట్ కోల్డ్ బటర్ మిల్క్, నెక్స్ట్ ఓఆర్ఎస్ అనేది రెగ్యులర్గా తీసుకోవడం నెసెసరీ అండి. 2, సన్ ఎక్స్పోజర్. మన స్కిన్ కీమోథెరపీ వల్ల ఎక్కువ సెన్సిటివ్ అవుతుందండి. సో మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి రెగ్యులర్గా సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. అండ్ ఒకవేళ ఎండలోకి వెళ్తే ఫుల్లీ కవర్డ్ క్లోత్స్ వేసుకోవడం నెసెసరీ అండి. 3వది ఫెటిగ్. కీమోథెరపీ వల్ల కానీ, కీమోథెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కానీ బాగా వీక్నెస్, ఫెటిగ్ ఉంటుందండి. ఈ సమ్మర్లో ఆ ఫెటిగ్ అనేది ఎక్కువ అవుతుంది. దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే ప్రాపర్ బెడ్ రెస్ట్ అవసరం అండి. 2, ఎవ్రీ అవర్లీ ఆర్ ఎవ్రీ సెకండ్ అవర్లీ ఏదైనా లిక్విడ్ కానీ, ఏదైనా సాలిడ్ ఫుడ్ కానీ కన్స్యూమ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ డైలీ మనం తినే డైట్లో ఓ బౌల్ ఆఫ్ డిఫరెంట్ కలర్డ్ ఫ్రూట్స్ యాడ్ చేసుకొని కన్స్యూమ్ చేయడం చాలా నెసెసరీ. నెక్స్ట్, అవాయిడ్ సన్ ఎక్స్పోజర్. పీక్ సన్ అవర్స్ లైక్ బిట్వీన్ 11 to 4 మనం ఎక్కువ మటుకు ఇండోర్సే ఉండాలి. వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, యోగా కానీ ఒకవేళ ప్లాన్ చేస్తే ఎర్లీ మార్నింగ్స్ ఆర్ లేట్ ఈవినింగ్స్ ఇవి చేయడం చాలా ముఖ్యమండి.